హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త, మహాకుంభమేళాలో భారీ అగ్ని ప్రమాదం, పరిస్థితి దారుణం. వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక గుడారంలో 2 గ్యాస్ సిలిండర్ల పేలడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. అక్కడి నుంచి క్రమంగా మంటలు ఇతర గుడారాలకు వ్యాపించాయని తెలిపారు. మరోవైపు దట్టమైన పొగ వ్యాపించడంతో భక్తులు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. మహాకుంభమేళాలోని సెక్టర్ 19 వద్ద గుడారంలో 2 గ్యాస్ సిలిండర్ల పేలాయి. ఆ మంటలు ఇతర గుడారాలకు వ్యాపించాయి. కుంభమేళా వద్ద భద్రతా ఏర్పాట్లలో భాగంగా అప్పటికే ఉంచిన అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేశాయి. సమీపంలోని టెంట్లలో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని పోలీసులు తెలిపారు. గీతా ప్రెస్కు చెందిన టెంట్లలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం లేదు. నష్టాన్ని అంచనా వేసేందుకు సర్వే జరుగుతుంది. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అగ్ని ప్రమాదానికి కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు చేయవలసిన అవసరం ఉందని తెలిపారు. టెంట్లో కొన్ని వస్తువులు మాత్రం దగ్ధమయ్యాయని పేర్కొన్నారు. మరోవైపు ఈ ఘటనపై మహాకుంభమేళా నిర్వాహకులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాద ఘటన ప్రతి ఒక్కరిని దిగ్భ్రాంతికి గురిచేసిందని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. అధికార యంత్రాంగం తక్షణమే స్పందించి సహాయక చర్యలు చేపట్టారని తెలిపారు. అందరూ సురక్షితంగా ఉండాలని గంగామాతను ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.